నర్సాపురం నుంచి నిడదవోలు వెళ్లే ప్రధాన రహదారిలో పెనుగొండ వద్ద ఫ్లైఓవర్కి సంబంధించి మరమ్మతులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. గతంలో ఈ ఫ్లైఓవర్కి సంబంధించి ఇనుప చువ్వలు అనేవి పైకి లెగిచ్చిపోవడంతో వాహనదారులు ఇటువైపు వెళ్ళాలంటే భయభ్రాంతులకు గురయ్యేవారు. దాదాపుగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఫ్లైఓవర్ మీద ఉండేది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు విజువల్స్లో క్లారిటీగా ఏదైతే మధ్యలోకి సంబంధించి దీనికి జాయింట్స్కి సంబంధించి పూర్తిగా దెబ్బతిన్నాయని అయితే కూడా ఇక్కడ కాంట్రాక్టర్ అయితే చెప్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి జాయింట్లు అనేవి పటిష్టపరిచేందుకు కొత్త టెక్నాలజీతో జాయింట్లు అనేవి మరమ్మతులు చేసి కొత్తవి కూడా వేస్తున్న పరిస్థితి కూడా మనం నెలకొంది. అంతేకాకుండా దీనికి సంబంధించి 45 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ రహదారికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఏవైతే ఐరన్కి సంబంధించి జాయింట్స్ అయితే నూతనంగా వేస్తున్నారు. అంటే ఇంకా మరికొన్ని సంవత్సరాలు పటిష్టంగా ఈ ఫ్లైఓవర్ ఉండేందుకు కూడా నిర్మాణం అనేది పటిష్ట చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ నర్సాపురం నుంచి నిడదవోలు వెళ్ళే ప్రధాన బస్సులతో పాటు ఇతర వాహనాలన్నింటిని కూడా ఇప్పటికే దారి మళ్లించారు. దాదాపు ఈ నెలాఖరికి ఈ ఫ్లైఓవర్ పూర్తిగా వస్తుంది. దాదాపుగా ట్రాఫిక్ దారి మళ్లించేందుకు కూడా ఇతర మార్గాలను అయితే ఎంచుకున్నప్పుడు పరిస్థితి కూడా నెలకొంది. ప్రధానంగా ఈ ఫ్లైఓవర్ చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా కనీస మరమ్మతులు చేయలేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారుల మరమ్మతులతో పాటు నూతన రహదారులు కూడా నిర్మిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. వెంటనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పెతాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ఫ్లైఓవర్కి సంబంధించి పెద్ద ఎత్తున మరమ్మతులు చేసేందుకు ప్రస్తుతం ఇదైతే పనులైతే చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మార్టేరు వద్ద కలవర్టు నిర్మాణం పూర్తయింది. అంతేకాకుండా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కూడా మరికొన్ని రోజుల్లో పూర్తి అవబోతుంది. పెద్ద ఎత్తున అయితే పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించి 45 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెనకు సంబంధించి మరమ్మతుల పనులు ఒక 10 రోజుల్లో పూర్తిగానున్నాయి. ఇప్పటికే ప్రధానమైన ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర భారీ వాహనాలను కూడా ఇప్పటికే దారి మళ్లించారు. ఏదైనప్పుడు కూడా ఈ వంతెన ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అంతేకాకుండా కాస్త దీనిపై ప్రయాణం కూడా సుఖవంతంగా సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. వీడు జనశేఖర్తో మనోజ్, RTV పెనుగొండ నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.